సద్గురు బ్రహ్మరాజుకి, శ్రీధర శివరామ దీక్షితుల వారికి, బృహద్వాసిష్ట సిద్ధాంతమునకు, గురుసేవ విశిష్టం రామ సుభ్యం గురుమాతాజీకి, భక్త కోటి 50 మందికి, సద్గురుమూర్తులైనటువంటి సభ అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, గౌరవాధ్యక్షుల వారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అచరీర గురువులకి నా ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ, మరి సభ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆచార్యులైన పెద్దలు, గురువులు, గురుమాతలు అందరికీ కూడా సోదరులందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ, ఈరోజు చాలా శుభ్రం. దేనికంటే పెద్దలు ఇంతవరకు అమృతతుల్యమైనటువంటి మంచి బోధని అందించారు. బాధ లేని బోధ పూర్ణ బోధ అన్నారు పెద్దలు. అందుకని అటువంటి బోధను గ్రోలుకోవడం కోసం మరి కమలంలో ఉన్న కళలకు భ్రమరము లేపించినట్టు బాబుగా బోధం తమ మది గోరి మరి ఈ సద్గోష్ఠిని వేచించి ఉన్నారు. ఎంతెంతో దూరాల నుంచి మరి అందరూ కూడా పెద్దలు వచ్చి ఉన్నారు. దేనికోసం వచ్చామయ్యా అంటే కారణము కార్యము రెండు. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. కారణము మరి నిర్భయానంద సచ్చిదాచార్యుల వారు, కార్యము కూడా సచ్చిదాచార్యుల వారిదే. మరి సచ్చిదాస భాగవతార్యుల వారు ఎప్పుడూ కూడా ఎంత దూరమైనప్పటికీ కూడా ఎంతో శ్రమించి శ్రమ అనుకోకుండా ఆయన కార్యక్రమాలు చక్కబెట్టుకొచ్చేటటువంటి వారు. మా చిన్నతనము నుండి కూడా వారు మా గ్రామానికి కూడా వచ్చి కథలు చెప్పారు. మరి దాంతో పాటు పూర్ణ బోధన కూడా చక్కగా వివరించి చెప్పేవారు. మరి ఇప్పుడు ఈ బోధని మరి ఈ పూజని మరి ఇంత గౌరవనీయంగా ఇంత గొప్పగా ఈ యొక్క పూజ గురువులందరినీ పిలుచుకుని కుటుంబ సభ్యులైతేనేమి మరి శిష్యులు ప్రశిష్యులు మొదలుకొని భక్తాదులందరూ కూడా ఈ విధంగా నిర్వర్తించడం చాలా ఉత్తమమైనటువంటి విధానమని వారికి ధన్యవాదములు తెలియజేస్తూ, మరి ఇంతవరకు ఎన్నో రకాలైనటువంటి ఒకటి కాదు రెండు కాదు అన్ని విధాలు కూడా మనకు బోధని చక్కగా చెప్పుకొచ్చారు. కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఎన్ని చెప్పినప్పటికీ కూడా గురు పూజ చేయకున్నాను, గురు సేవ చేయకున్నా, గురు లేకున్నా, గురు నిష్ట నిలుపుకున్నాను, గురుయుక్తి లేకపోదు, గురు లేకపోండి ఈ రహస్యము గుహ్యమై ఉంది అన్నారు పెద్దలు. కనుక హరిహర బ్రహ్మాదులకి కూడా అలుగు కానటువంటి పదము ఏదయ్యా అంటే గురు పదము. ఇది సామాన్యంగా తెలిసేటటువంటిది కాదు. ఎంత సులువుగా పెద్దలు ఎదగల్లారు. కానీ దీనిని పట్టుకోవాలంటే అది పట్టుకునేటటువంటి విధానము ఎలా ఉండాలంటే గురు సేవ, గురు భక్తి, గురు యుక్తి కలిగి మరి దీనిని తెలుసుకోవాలి అనేటువంటి భావం ఉన్నటువంటి వారికి ఇది దొరుకుతుంది. కానీ మరి సామాన్యంగా దొరకదు. దానికోసమనే ఈ పూజా విధానాలు మరి ఈ విధంగా ఒక చోట ఈ సభ వేదికని అలంకరించి మరి వచ్చినటువంటి వారు ఎవరు ఏది చెప్తారో ఆ తత్వాన్ని, ఆ తత్వాతీతమైనటువంటి బోధని మనం ఎన్నుకుని తీసుకువెళ్ళాలి అనేటువంటి పద్ధతిని మనకు ఏర్పరిచారు పెద్దలు. అందుకే అన్నారు తరువ పుట్టు తరువనందెలందు తరువ పుట్టు గదిని వెన్న తపన తెరప పుట్టు తరువనా తత్వం విశ్వకాభిరాములు వినరేమ అన్నారు. ఎక్కడ ఒక తరువు ఒక అడవిలో ఆ చెట్టు రాసుకున్నంతరాన్ని అగ్ని వస్తుంది. అలాగే మజ్జిగ ఉంది, దాన్ని సిలకరించినప్పుడు మాత్రమే వెన్న వస్తుంది. ఆ వెన్న నెయ్యిగా మారుతుంది. ఆ విధముగానే తపన, ఏ తపన ఉండాలి? గురువు వెంటన్నా ఉండాలి, ఎంటన్నా ఉండాలన్నారు. గురుని వెంట తిరిగి గుణహీనతను వాసి విమల బోధనకి విమల వరకు ఘనమైనటువంటి శుశ్రూష, మనసు నిలుపుకున్న వారికి ఘనమైన శుశ్రూష. మనసు నిలుపుకున్నప్పుడు మాత్రమే ఇది పట్టు పెరుగుతుంది తప్ప సామాన్యంగా దొరకదు గనక మరి ఆ విధముగా తపన, ఏ తపన ఉండాలి? గురువు గారు ఏమి చెప్తారో మరి ఈ గురువు గారు ఏమి చెప్తారో అది మరి మనసుకు హత్తుకొని ఎలాగా ఏ విధంగా హత్తుకోమన్నాడు? గురువు నందు మనసు నిలిపి గురు శుశ్రూషణ చేసి మరి యొక్క
ఆ తత్వాతీతమైనటువంటి బోధన ఎరగాలి అంటే మరి గురువు వాక్యమునకు శాస్త్ర సమ్మతమునకు తన మనోనిశ్చయమునకు సరిపుచ్చుకొని ఈ యొక్క తత్వాతీతమైనటువంటి ఆత్మాతీత కేవలాత్మ స్వరూపమైనటువంటి ఈ బోధని పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుని ఆత్మాతీత తత్వాతీతమైనటువంటి బోధన తెలుసుకుని అశరీర గురువుల చేత ఈ యొక్క అతీతమైనటువంటి భావాన్ని ఎరిగి జనన మరణ భ్రాంతి రహితులు చేసుకోవాలని చెప్పేసి మీ అందరిని చేర కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ద్వాదశి నమస్కారం తెలియజేస్తూ జై సద్గురు మహారాజుకి. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం